అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా. అయినా స్నానం చేయకుండా హార్తద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకి చూడు. ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించమమ్మా నీ పాంచను. అదేంటి నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా దివాళ జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిన్, భోజనం ఇలాంటివేవి ఇవ్వడం. పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. చెప్పండి రా, చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలీదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్. నేను తీసాను సార్. నేను తీసా సార్. నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకున్నామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందవి ఎలికిన పడినట్టుగా ఆఫ్టర్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తల కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డు, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో. ఆహా అలాగా సార్. సార్ 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 కొంచెం రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంటరా? రేయ్, ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఇక ఎలా అయితే మాకు పనే ఉందిరా. చెప్పండి. హెడ్డు, అయ్యా నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశాము అని ఒప్పుకుంటారంటరా? తలమాసారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని డబ్బులు తినడం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త ఇన్స్పెక్టర్ గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే. సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు. మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే. మీరు జోకులు అసలు మా ఆవిడ గుర్తుకొస్తాం సార్. నువ్వు రేగిపోతున్నావు. సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కిల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవరా నువ్వు? ఫుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చాను రా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని.
శభాష్. ఆహా, సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయేదాన్ని. మీ మేలు జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైన ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పంపర్రా కొట్టాలి. పట్టుకోండి. ఎవరో పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. వెళ్ళు. ఏయ్, బావా. గుర్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్ తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. I see. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుడు కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చెట్టు తరిమినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏవైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు తప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను. మీ బావ పవర్ ఏంటో చూపించగలను. లా, లా, ఓహో. స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరుణ్ ప్రసాద్, పీడి. పీడి అంటే? అరే, పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా, నువ్వు వెనకెక్కు. ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. అది నీ బాధ్యత. బాధ్యత? రోజా, పైకి వస్తాడు కదూ? వస్తాడు వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా, తలకెక్కు, గట్టిగా పట్టుకో. బావా, టాటా. ఎంత బ్యూటిఫుల్ పేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం, రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకమ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో, చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. కూర్చో. కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. శబాస్ శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి కష్టం చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను, ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. I am 16. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి, గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. అయ్యో. కూర్చోండి. మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిటి? ఏమిట్రా పొద్దున్నే ఆవదం తాగొచ్చినలాగా ఆ మొహం ఏంట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. త్వరా ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపాయం ఏదనంటే చెప్పుతారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? అవు మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా, నువ్వు గుర్తుపట్టగలవా? లే,
చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో, ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? ఒరేయ్, పక్కింటి పంకజం చేరా? నీకెట్లేరక? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి లెమ్మనుతో తెస్తే కాడ పెట్టండి, చేతులతో తీసుకొని. చేతులతో కుదరదని చెప్పాను కదా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందమ్మా. ఏమీ కాలేదని చెప్పాను కదా. ఏమైందండి చేతులకి? ఏమీ కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అదా, అలా పింట పోజు బాగుంటుందని పెట్టానే. పోసు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాగా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద ఒట్టు. కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. అమ్మో, వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారలు. ఫుడ్ కూడా పెట్టకండి ఈ రాస్కల్కి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరేగాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి? ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదిర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనే? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా? సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే? అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య, వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెత్తును వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లిని పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. ఆ? రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్లు నాకు రావాల్సి వచ్చింది. ఆ? మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, వాడిది నా పెంపకం అండి. చూసారా, నా మాట దెవదాటాడేమో. చూడండి, మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. పెట్టించేయ్. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం ఏంటి? మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది కుజదోషం అని చెప్పు. ఆ? కుజదోషమా? ఆ, ఏం దోషం అన్నారు? ఆ కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారని చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంటావు. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు. బుజ్జితో నేను చెప్తాను. ఇదిగో ఏంకి దబ్బర పని చేయమంటే గిట్ల గోకుతావేంది? నీ గోకుట్ల మొక్కజొన్న కంకి జప్ప నువ్వు. ఏందయ్యా నూకేడి? ఇదేమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్లనే దబ్బర కానీ గట్లా. ఓయ్, తినే మిరపకాయలు చెప్పుల కాళ్ళతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కింది దిగు. ఏమ్రో తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా,
సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలాడు నాకే మెరక మిరపకాయలు దొక్కుతున్నావు కంతనే కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా తమరే కదా. విశాలక్షి గారు అవును. నమస్కారం. నా నమస్కారం. పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్లా చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5-10 అడకపోనికి వచ్చిందమ్మా. ఏయ్, నా పేరు చూస్తుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా ఓయ్, నువ్వు నోరు పోయ్. ఎవరండి మీరు? రండి రండి తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా ఈ మిరపకాయలు ఓహో, మిరపకాయలు కొనేవారా? కాదండి అమ్మేవాడిని. అదే కాదండి మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా. ముహూర్తాలు పెట్టుకున్నాక కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి. వెళ్ళండి. ఏమండోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాందే కాదు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? ఆ, నాతోనా? ఆ, నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి ఆవిడ మాట్లాడేది? ఏమండి? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. మీతో ఒక్క మాట. పిచ్చాసుపత్రి నుంచి అబ్బా, నీతో పారిపోయి ఒక మాట చెప్తాను రా. ఏమిటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నే అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల. ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆహా, ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఉమ్, ఏమండి ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో ఏం తినాలో ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్టే. కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించడం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమక్ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు. అరే నడు అంటుంటే. ఏయ్, నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. కాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది. వెళ్ళు. అరే నడు. ఏయ్, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతనే కదా. తుమ్ము తుమ్మంటుంటే. ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాఠాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. ఏడవకమ్మా, ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెల్లో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు కాదు. వదలండి, వదలంటుంటే. ఎవరు నువ్వు? ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? దొడ్డుగుమ్మం తెరిచింది దూరాను గురు. ఆ? గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసాండి. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే అమ్మా! ఆగు. ఏంటి ఈ మల్లెపూలేంటి? అక్కడున్నాయి. వాడిపోతాయేమేం పెట్టుకున్నారు. ఏంటంట పెద్ద తీసుకో. ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. ఆహా, మల్లెపూలు కాచేసావా? ఏంటి? పెద్ద మగాళ్ళ నేను అయ్యో. దొంగనని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? ఇదిగో, తీసుకో. ఏయ్, మురళి, వాడగూడని సమయంలో వచ్చినట్టున్నా.
అమ్మా అమ్మా మావయ్య కాస్త తలుపులేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ ఎంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారంలో ఉంది. అమ్మా ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు, మాట్లాడమ్మా. నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా. అత్తయ్య అమ్మా అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య కూతురేమిటి? మీరేం మనసులు మార్చినక్కర్లేదు. నా కోడలు. అమ్మా మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య మాయ ఇంకా ఇక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మాయ రాక రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మాయ, రండి అత్తయ్య, అలా, రండి. అలా. అత్తయ్య నీళ్ళు చూడండి, ఈ వేడి చాలా, ఇంకొంచెం సన్నీళ్ళ పైన. చాలమ్మా. అలాగే, త్వరగా రండి. మావయ్య గారు, ఆ. మావయ్య గారు, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీయేనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి ఆ? నాకు పంచదార. లేకుండానే తెస్తాను, మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంత ధైర్యం నీకు? నిజంగా నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా? చచ్చిపోతున్నావు. నేనేం అనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. ఆ, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏ, ఆగు, 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 ఆగు. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. ఆ, అవును గాని ఇంతకీ నీ పెళ్ళమేమైంది గురు? లేచిపోయింది. ఆ వివరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. ఆ, అదా సంగతి. అవును గాని ఇంత పెద్ద మగాళ్ళు వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు, ఓ చూపు చూసుకుందాం. ఏమిటో నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మ ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పని చేయి, ఈ పాటలు ఆవు తాడు తీసుకొచ్చి ఆ కుక్కానికి వెళ్ళండి. అటు పక్కన నువ్వు, ఇటు పక్కన ఊరేసుకుందాం. మావయ్య అది నీ పెళ్ళాం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకటానికి కూడా వీలు లేకుండా గుడ్డు బయలుపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లని ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళాం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావురా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తల్లి తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీన్ని నా పెళ్ళంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పట్టుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా, ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో అదా, పిచ్చి పిల్ల.
నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన, మూడు పొమ్మలు ఆరు కాయల్లు కాయ. మీరా? పండంటి బిడ్డని కని 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మాయి? మీ అబ్బాయి మరో 3 ఏళ్ల దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్ర వెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అక్షరం వచ్చినా ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలేవి మనకు. ఆ వెధవకి 4 చివట్లు పెట్టాను. అయ్యో, ఆయన నేను అడగడత్తయ్య. ఏమ్మా? సరదా కదా, సరే, నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లే, నా తల్లే. విశాల, రైలు టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఆ. ఇంకాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయట తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించమ్మయ్యా. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నేను రాను. ఇదిగో విశాల, 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 అరే, నేను రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నేను రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, గోద ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. శివులు, ఎవడుకోమ్మా? దివ్యా, దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయినటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నారు. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు, అయ్యగారు, దండాలి బాధ్యత. ఇదేమిట్రా, ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని, గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు, దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరకా? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే, భోంచేద్దు గండ్రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా, మళ్ళా గట్టనే వస్తా. అమ్మ దీంత సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నారు. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు, అయ్యగారు, దండాలి బాధ్యత. ఇదేమిట్రా, ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని, గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు, దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరకా? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే, భోంచేద్దు గండ్రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా, మళ్ళా గట్టనే వస్తా. అమ్మ దీంత సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. అత్తయ్య, పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్, ఆగు. ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా?
అవును అవును. ఇలా కూర్చో, అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దత్తయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యో రామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు గాని నాకు తోడు మీ మామయ్య ఉన్నారు. నువ్వు పద. వద్దత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు అసలు నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు పద. వద్దత్తయ్య, అత్తయ్య వద్దు. రా. అత్తయ్య ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏయ్, ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచు సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుందావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు, కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా, దా, మంచం మీద పడుకో. దా, దా. థాంక్స్ గురు. దా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు లేదంట. పోయి నుంచి పా. దివ్య, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో. పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమి ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయవేయండి. దివ్య, అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? పెళ్లిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే. పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? చలేస్తుందా? రా, నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. అబ్బా, అదేంటి రాత్రంతా వదిలిపెట్టి ఉదయాన్నే పట్టుకున్నారు? మరెవరనుకున్నారు? లేచిపోయిన మీ పెళ్ళ వచ్చి కాఫీ తెచ్చింది అనుకున్నారా? అలా మీదికి ఎక్కేస్తావే రోడ్ రోలరా? పరుపులా మెత్తగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టుకో. అసలు ఎవరితో నువ్వు? ఇంకోసారి అలర్ట్ చేసావంటే నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళు, పేడ వదిలిపోతుంది. మురళి, కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా? నిన్నింత పద్ధతిగా పెంచింది కట్టుకున్న పెళ్ళాన్ని హింసించడానికా? అయిన వాళ్ళని ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకుని ఆడపిల్ల అత్తింటికి వచ్చేది మన ఆదరణ అభిమానం కోసం. అవి ఇవ్వకపోగా దాని ఒక ఈగలాగా దోవలాగా చూస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఆవేశపడకమ్మా, టాబ్లెట్ వేసుకుని ఇంకా వెళ్ళి. ఎందుకురా నాకు మందులు? నీ అవకతవకల సంసారం చూడటానికా? ఇప్పుడు ఏమైందమ్మా? భార్యాభర్తలు అన్నాక చిలిపి గొడవలు రాకుండా ఉంటాయా? అవునమ్మా, ఇలా చిన్న చిన్న విషయాలుగా కంగారు పడిపోతావు ఎందుకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? మాత్రలు వేసుకుని వెళ్ళ. పద పద పదమ్మా, పద పద. ఓయ్, ఏంటి ఇందాకేదో పీడన్నావు, వెళ్ళిపోమన్నావు? వెళ్ళిపోనా? నువ్వు పీడ కాదు తల్లి, నా నెత్తి మీద దేవతవి. ఇక్కడే ఉండిపో, కొట్టానంటే. దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా? అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా? ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారా? రేపా? రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది విను రోజా, నా మాట విను రోజా. నేను వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి? దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మధ్యలో కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు.
మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట అనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందు వచ్చి మంచం ఎక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏమిటి, పక్క నుండి చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదానివి రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు. పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసిండాలే. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు. ఏం చెప్పంటాం, అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట. అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్రత. ఆ, ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకే చంటేస్తున్నాడు. అబ్బో, ఎవరిలో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని. గుండమని ఈఎంఐ. ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. అలా కనిపించటం లేదే. అలా కనిపించట్లేదంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్టం పని మనిషి అయితే మాత్రం ఆ చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. అబ్బబ్బబ్బబ్బా, ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతిదానికి నగలు, చీరలు, పూలు తప్ప వేరే పనే లేదు. పాపం ఆ అమ్మాయి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, కావలసినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. నీకెలా తెలుసు? అవును అవును, నాకే తెలుసు. నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాలకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో, నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగాల నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు. ఆ? పని అమ్మాయి గారా? అబ్బబ్బబ్బా, ఏదో తెలియక నోరు ధరలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గౌరవ అనక పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఉమ్. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు. అమ్మా, దీని మొగుడు విడిచిపెట్టిండేమో. అంటే అదే మనీ అన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. చిచి, నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు నేను చాలా మంచివాడిని కదా. అవును. అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఓహో, అదా. పాపం, చూశావా విశాల, తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తుందో. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవకమ్మా. పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏతృత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టిందేమిటా అనుకున్నా. ఇందుకా? ఇదిగోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామా రామ అనకూడదా? రాముడైతే ఏకపత్నివ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామం. ఏమిటి జాకెట్? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? యాదయ్య, రే యాదయ్య. ఏం కావాలండి? ఏయ్, నువ్వు ఆగు. ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేను యాదయ్య లేడని. యాదే లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి. వాడి పెళ్ళం లేదు. అమ్మాయి దివ్యలు,
అబ్బాయి బాత్రూమ్ లో కేకలేస్తున్నాడు చూడమ్మా. సోప్ అది ఉందా లేదు చూడు, వీపుతావు. అబ్బబ్బా ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి. మీరు నేను ఎందుకండి, వాడికి పెళ్ళాం లేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా బాత్రూమ్ లో వాడు కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య. కుర్ర పిల్లని పనిలో పెట్టుకోవద్దంటే వినరు. ఒకటే గోల గోల. అబ్బా, వదలండి. ఇదిగో. ఏమిటి నువ్వు వచ్చావు? బయటికెళ్ళు, బయటికెళ్ళు. అబ్బా, బయటికి వెళ్తే మీ అత్తయ్య తరివేస్తున్నారు. కాసేపు ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండు, కానీ ఈ గదికి అవతల ఉండు. ఏ ఇదేమైనా లక్ష్మణ్ రేఖ? అంతే. అబ్బా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేసావే? నీకెందుకే? మొగుడు పెళ్ళాల మధ్య 190 ఉంటాయి. అవన్నీ పని మనిషి నీకు చెప్పాలా? 190 ఉండొచ్చు. అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా? కాదని నీకు తెలుసా? నేను ఇంటి పని మనిషిని. అసలు అమ్మగారెవరో నాకే తెలుసు. చెప్పవే, లోపల ఏం జరిగింది? ఓయ్, స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడంలా లోపల ఏం జరుగుతుందో? గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగ్గుతో కాపురం వెలగబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలీదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరు మూసుకొని పని చేసుకోవే. ఎలా చేస్తావో నేను చూస్తాను. ఓయ్, ఏంటో నువ్వు చూసేది? నీ కళ్ళెదురుగానే చేసి చూపిస్తారే అనుకున్నావు. ఏమండి, ముందు పని మనిషిని తీసేయండి. ఈ పని మనిషిని తీసేయడానికి వీల్లేదు. ఏ ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మూడు పెళ్ళాలి యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోమాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేనెంత చితికిపోతున్నాడో దీని మొహానికి ఏం తెలుసు? బాబోయ్, ఈ రాక్షస రాగడం నా వల్ల కాదా దేవుడా? నే వెళ్ళిపోతానా? అయ్యో, దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్య. దివ్య అని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఎగబడతావా? అబ్బా, అసలు దీని ఆవేశం, దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పర్మిషన్ లేదు, మీ సెటప్ లా ఉంది. నేను సెటప్ నా? షట్టప్. మీరిద్దరు అర్జెంట్ గా షట్టప్ అయిపోండి, లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను. వెళ్ళిపోండి. రోజా, ఏమిటిది? బట్టలు సర్దుకుంటారు ఏంటి? సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేస్తున్న కృష్ణలని చూస్తూ ఉండాలా? రోజా ప్లీజ్, నా మాట విను. నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు. పోనీ రాక్షసుని చెప్పొచ్చుగా. ఇప్పుడే చెడుగు ఆడుతుంది, ఇంకా ఈ విషయం దానికి చెప్తే మన జుట్టు చేతులు పెట్టుకుని ఫుట్బాల్ ఆడేస్తుంది. అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు. అవును, ఈ లోపల మీరు దాంతో కాలు కూడా జారేస్తారు. అప్పుడు నా పని ఫినిష్. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. రోజా ప్లీజ్, రోజా ప్లీజ్, కాలు కాదు కదా, వేలు కూడా చాలు. ప్లీజ్ రోజా, నన్ను నమ్ము, వెళ్ళిపోకు ప్లీజ్. చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎరా, ఆ? కత్తికి రెండు వైపులా పదన ఉందా? కత్తే తుప్పు పట్టేసింది మావయ్య, ఇక పదుంతో పనే ఉంది. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా అంటే? ఎలాగమ్మా, రాయుడు గారంటే ఊరికి పెద్ద, మనకు చుట్టం కూడాను. కావు కదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య, ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు. అది సరేరా, మేము వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు వేస్తా. ఏమండి పదండి, బస్సుకు టైం అవుతుంది. ఏమిటండి అలా నిలబడిపోయారు? అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో, రండి. యాడికమ్మ బయలుదేరండ్రు, నా శకునం అంత మంచిది కాదు. మంచిదిగా పడిన పర్వాలేదు, వెళ్ళేది తాము ముహూర్తానికే. రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి, రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు, దయ్యమనుకున్నా. రాయుడయ్యా, నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు. అది మర్చిన. అయ్యా అయ్యా, తమరిని గా వంగతోట ఇంకమ్మా అడిగిందని చెప్పిందంట. రాయుడు గారు చెప్పమన్నారు. నిజం, నాకేం తెలీదు. నీ మీద ఒట్టు. రాయుడు చనిపోయాడని ఎవరో చెప్తాను, నేను చెప్పాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా
నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు నెక్లెస్? అయ్యో, ఏంటి ఏమైంది? ఈవిడగా ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో, మాయమైంది ఈ నెక్లెస్ కదా? అయ్యో, ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాడు వాక్కో. అదెవరో తెలుసా? బాబు మురళి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? అది చూడండి అత్తయ్య, నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు. ఏమిట్రా మోసపడి అతను చీర అడిగితే పెళ్ళ ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. వెళ్ళి అతనికి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను, సరేనా? అబ్బా, మా మంచి అత్తయ్య. ఏది ఆ చీర? బ్లూ చీర అది కూడా అదే. బాగుంది కదా? అత్తయ్య, మీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే 10 చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా వద్దు. బెడ్షీట్లు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. చూడు, బోల్డ్ అని చీరలు ఎంత అత్తయ్య, బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి. అంతేనంటావా? బుజ్జి, ఆ రంగు దివ్య కుద్దనుకుంటా. ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఏది? ఆ పని పిల్లక? ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఏయ్, ఇది ప్యాక్ చేయవయ్యా, ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతావు? సారీ. సారీ ఏంటి సారీ? కావాలి మీద పడి వెళ్ళ. ఏమండి ఉమ్, ఏమండి, ఉమ్, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును. మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకువక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఊరికే వాళ్ళకైతే ఒక మనం వెళ్తే ఏం బాగుంటుంది? ఏ మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. కదా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయను మావయ్య, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాడిని. అవకాశం లేకనే కదా. ఆ, ఆ, సరే ఈ రాత్రికి ఓ మంచి చీర కట్టుకో. ఏ మనిద్దరికి శోభనమా? మావయ్య, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమిటత్తయ్యా అంత డల్గా ఉన్నారు? కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. రాత్రంతా నిద్ర లేదమ్మా. మీకు నిద్ర లేదా? తను నిద్రపోకపోతే బాగుపోయింది, నాకు కూడా నిద్ర లేకుండా చేసింది. ఏంటి? అవును, రాత్రి తెల్లవారులు నా చేత నల్లులు చంపిస్తూ కూర్చోబెట్టింది. ఏంట్రా బుజ్జి, కలిపేమైనా చేసిందా? అవునమ్మా, నల్లతగా ఉంది. అయ్యో, ఏంటి నువ్వు చేసిన పని? శ్రద్ధానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమోనని ఇలా చేయొచ్చు. అందుకని ఇలా తాకి చూస్తుందా? ఇతరుల కష్టాలే తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకు మనకో ఏంటండి? ఏంట్రా బుజ్జి? ఏమిటో నాన్న? ఏమండి, ఏమిటండి ఇది? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంతకన్నా మనం వచ్చింది. ఏ
పని పిల్లతో పాటు నీ పైలా పచ్చేసి కూడా ఒకేసారి రూప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను రా నాయనా. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని చచ్చేరా. అంతేలే, ఊరు మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏది మళ్ళీ వచ్చినావు? గాడ మిరపకాయలు వచ్చావు, గిడ చెట్టు ఒకరికి వచ్చినావా? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపేస్తా. అవ్వాల ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. ఓ, అయితే తమరు చిన్నమ్మ గారి నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్, నీ కాలు పుట్టని బాధ్యత. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు కడతానంటావా? నా చేతులు తాన్ని చెప్పులు తుడుస్తా. చొక్కా దగ్గర గట్టనే ఎట్టా ఉందిరా? పోలీసు వాళ్ళని కొడతాను సెండలుగా. కరెక్ట్ గా కనిపెట్టావురా. థ్యాంక్స్. మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్పలే నీ పని. ఏంటమ్మా ఇది? లాఠీ కర్రలా ఉండేదానివి ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. వస్తున్నారా బాబా? బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి. మీకేదో దోమ కుట్టి బోధకాలు రాబోయిందట, వచ్చేసిందా? తగ్గిపోయింది. ఆహా, కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండెపోటు వచ్చింది అన్నారు. వచ్చింది, పోయింది. ఆహా, రామా ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా? అక్కర్లేండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేమిటి? పని మనిషా? బాగారు అబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు రండి, ముందు రండి చెప్తాను. చూడండి, ఈ మధ్య ఆవిడికి కాస్త మతిస్థిమితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరేమీ అనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందంట. మీరు ఎప్పుడో కనిపెట్టేసే ఉంటారు. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఇదిగో, ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి. అమ్మాయి ఈయనతో మాట్లాడుతుండు. అమ్మాయి రామ్మా. ఏ ఊరి మీది? ఏమండి, మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందేగా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయ ఎంత వెళ్ళి ఉంది ఉంది. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయింది. అదే కాబోలు పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు, మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది. మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది. ముదిరిపోతే ఎవ్వళ్ళు దగ్గరికి రారు. అలాగే. గుండమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు చెవులు అప్పగించేస్తారు. అమ్మో, పిచ్చి బాగా ముదిరిపోయింది. బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు. అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు, మీరేమి బెంగపడద్దు. ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు. అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చటా ముచ్చటా చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా? అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లల్ని తీసుకో చూద్దాం. దీని మొగుడు దుబాయ్ లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా?
ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాయట. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా నా బొంద. చూడమ్మాయి, నిన్నిలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి. వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి మారేస్తాను. పర్లేదు. నీరు తాగరా, పొరపోయినట్టుంది. ఒరే, నిన్నెవరో తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నవాడి పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు తీసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటారు అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందత్తయ్య. నిజంగానా? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక ఉయ్యాల ఊగబోతోంది. అబ్బా, నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదో, ఒరేయ్, ఎక్కడ తెచ్చావురా? ఉండమా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు ఓ బుట్టెడు పట్ట. ఏమండి, మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు, నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేమిటి నిలబడే ఉన్నావా? అమ్మా, నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగా నా అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా, పద పద. నిజంగానే రోజా, నాకేమీ తెలీదు. ప్రామిస్, నన్ను నమ్ము ప్లీజ్ రోజా, నన్ను నమ్ము రోజా. ఏరా, నిజం చెప్పు, తొందరపడ్డావా? భగవంతుడి సాక్షిగా నేను తొందరపడలేదు మావయ్య. మరి నువ్వు తొందరపడకపోతే అది పుల్ల పుల్లగా తినాలంటుంది ఏమిట్రా? నాకేం తెలియదు మావయ్య, నన్ను నమ్ము. సొంత పెళ్ళంతోనే తొందరపడడానికి టైం లేదు, ఇక వేరే వాళ్ళతో తొందరపడే టైం ఎక్కడుంది మావయ్య? రాత్రి జాబిలమ్మ జోలపాడనా ఇలా. రాక్షసి, లే లే లేవే. ఏంటండి? ఏమిటా, నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. ఓహో, అదా. అవును గురు, అందుకేగా వాంతులు చేసుకుంది. అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? వద్దునే, అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. అమ్మని, కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా? నిన్ను నోరెత్తావంటే గొంతు పిసికేస్తా. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది, కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును, అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికైనా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడు రా. ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. 2 అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నాడు అన్నయ్య. అమ్మాయిలేంట్రా, మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా, అమ్మా నేను వెళ్ళొస్తా. లేవే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్య, దివ్య, ఎక్కడ తెచ్చావు? వస్తున్నానత్తయ్య. ఏం చేస్తున్నావు లోపల? మీకు జ్యూస్ తీసి లేకపోయావు. ఏమైంది? ఏమైంది ఏమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే, ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు, ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలగొడతాను. ఇదే సంసారం నీళ్ళు అనుకున్నావా, సాని కొంపు అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయింట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వా నాయనా? అవునండి. నార్మల్, ఆ మాట అన్నారు సిగ్గులేదు. పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు. ఇప్పటికైనా నీ జ్ఞానోదయం అయింది. గుండమ్మా, గుండమ్మా, రాయలా. అలా దేశంలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారో చూడు. అయినా ఇలా చిక్కిపోయావేంటే? చేతి ఎవరు నువ్వు? ఓ సో 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 సో, నువ్వు చెప్పింటే అని దేశం రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? నువ్వెవరో కూడా నాకు తెలీదు. చెయ్యి వస్తే చంపేస్తాను. నీకు అలకలు మానవే. ఇగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాం పా. నువ్వెవరా
వాళ్ళని రమ్మడానికి నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. పోవాడికి అర్థమైంది. రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగింటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడు చూస్తే మొత్త బుద్ధైందన్న సామెత నీలాంటి వాళ్ళ వల్లే వచ్చి ఉంటుంది. లేదత్తయ్య. నార్మల్ అత్త గిత్త అన్నావంటే నాలుగు చీరేస్తాను. వీడు నా మొగుడు కాదత్తయ్య. వీడు మొహం కూడా నేను చూడలేదత్తయ్య. తెలీదా? నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వేగా చెప్పావు? నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఆయన ఆయన ఎవరే ఆయన? ఆయన 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 మీ అబ్బాయి అండి. ఆ, అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీద తోస్తున్నావా? ఎంత బరితెగించావి? బరితెగించింది నేను కాదే, నువ్వు. నీ వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. ఏమిటి దాని వల్ల వచ్చింది? అయ్యో, మీకెలా చెప్పరత్తయ్యా? ఇది ఇది అసలు మీ కోడలే కాదు. ఓసి నేనెత్తి నిప్పులు కొరవా? అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో, చూసారా చూసారా అత్తయ్య? ఏమే, ఇది నా కోడలు కదా? ఇంకెవరే నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే, నువ్వే సామాన్యురాలు కాంతి. దొంగ. ఆయన్ని అత్తమ్మని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. నిన్ను అమ్మో, దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక లాక్కెళ్ళు. నా మొగుడు కాదు. అత్తయ్య. వదిలు. అత్తయ్య. అత్తయ్య ఏమిటి అత్తయ్య? మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బతికి బయటపడ్డాం. లేకుంటేనా అమ్మో పీడ విరగడైంది. పద. ఆగు. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి. ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హళ్ళిపోవడం ఎందుకు? వీడికి మీ గుణాలు రాకూడదని 1000 దేవులకు మొక్కుకున్నాను. అయినా అన్ని మీ పాడుబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా, అది ఇంకేం మాట్లాడకు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. నువ్వు వెళ్ళడం లోపలికి. గుడమ్మా, ఓ గ్లాసులో మంచిలు తెచ్చిపెట్టు. ఓహో, గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటో మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అమ్మా అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంతి? పరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నట్టు పెట్టుకుని ఉండాలా? అవును, నన్నే అంటి పెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. ఏమిటి పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? లోపల తీసుకెళ్ళా. రావే.